నమో వెంకటేశాయ. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అభంగురకళాదాన స్థూలలక్ష్యత్వమీయుషే తుంగాయ మహసే తస్మై తురంగాయ ముఖే నమః. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఆపదామపహర్తారం దదారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కవీసమక్షహంతారం వందే లంకాభయంకరం. శ్రీశేషశైలసునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నళినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. లక్ష్మీపతే నిగమలక్ష్య నిజస్వరూప కామాదిదోష పరిహారిత బోధదాయన్ దైత్యారి మర్దన జనార్దన వాసుదేవ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. వేదవేద్యుడు వేద ప్రతిపాదితుడు శ్రీమన్నారాయణుని యొక్క శ్రీచరణ సన్నిధిలో శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి అవతారమైన వెంకటేశ ప్రభువుకు శిరస్సు వంచి సాష్టాంగ ప్రణిపాతం గావిస్తూ ప్రాతకాల సమయంలో శ్రీమన్నారాయణుని యొక్క వైభవమును గూర్చి భగవద్ విషయములను గూర్చి భగవద్గాథలను గూర్చి అష్టాదశ మహాపురాణంలోని నారదీయ మహాపురాణంలోని రమణీయమైనటువంటి వృత్తాంతాన్ని మనం శ్రవణం చేసే భాగ్యం ప్రసాదించినందులకు శ్రీమన్నారాయణుడికి మరొక్కసారి సాష్టాంగ ప్రణిపాతం గావిస్తూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిః అభాలలోచనశంభుః భగవాన్ బాదరాయణః. వేదవ్యాస మహర్షి వారు భారతీయ సనాతన సంస్కృతికి ఏమాత్రము కూడా ఇబ్బంది కలగకుండా మన హైందవ సాంప్రదాయాన్ని కాపాడడం కోసం భగవంతుడైనటువంటి పరంధాముణ్ణి సేవించుకునే భాగ్యం కలగజేయడం కోసం అనేక రకమైనటువంటి పురాణ గాథలలో ఇతిహాసములలో భగవద్ వైభవాన్ని గూర్చి చెబుతూ ఉన్నారు. నిన్నటి రోజు మనం మన నారదీయ మహాపురాణంలోని కొన్ని విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాం. బలిచక్రవర్తి వారు ఆ శ్రీమన్నారాయణుణ్ణి సేవించుకొని చక్కగా స్వామి ఆ వామనమూర్తిగా ఉన్నటువంటి పరమాత్మని సేవిస్తూ అద్యమే సఫలం జన్మ అద్యమే సఫలో మఖః జీవితం సఫలం మేద్య కృతార్థోస్మి న సంశయః. అమోఘమృతవృష్టిర్మే సమాజాతాతి దుర్లభా త్వదాగమనమాత్రేణ హ్యనాయాసో మహోత్సవః. ఏతే చ ఋషయः సర్వే కృతార్థా నాత్ర సంశయః.
యై పూర్వం చ తపః తప్తం తతజ్జ సఫలం ప్రభో కృతార్థోస్మి 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 న సంశయః నమస్తుభ్యం 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 నమో నమః. స్వామి, నా జన్మ సఫలమైనది, నేను కృతార్థుడనయ్యాను. నీ దివ్యమంగళ విగ్రహ స్వరూప దర్శన భాగ్యము చేత నా యొక్క జన్మ, నా జీవితము, నా వంశం వారందరూ కూడా పునీతులయ్యారు, ధన్యమైందయ్యా. ఎంత శ్రమించినప్పటికీ కూడా లభించినటువంటి నీ యొక్క దివ్యమైనటువంటి శ్రీపాద స్పర్శ నాకు నీ యొక్క అనుగ్రహం చేత లభించింది కదా. ఎన్ని తపస్సు చేస్తే, ఎన్ని వేల సంవత్సరముల తపస్సు చేసినట్లయితే ఈ భాగ్యం కలుగుతుంది. కానీ నన్ను అనుగ్రహించడానికి ఏం చేశావా పరమాత్మ అంటూ పదే పదే ప్రార్థన చేస్తూ నీవు ఆజ్ఞాపించవయ్యా, నీకు ఏం కావాలో అని. రాజ్యమా, నగరమా, గ్రామమా, బంగారమా, రత్నములా, రాసులా, ధనమా, ఏం కావాలో ఆజ్ఞాపించయ్యా అని చెప్పిన వెంటనే నాకు ఏమీ వద్దయ్యా, నేను తపస్సు చేసుకోవడానికి 3 అడుగుల భూమిని నాకు దానం చేయవయ్యా అని అడిగాడట పరమాత్మ బలిచక్రవర్తి వారిని. అడిగిన తర్వాత ఏ నగరమో, రాజ్యమో, వైభవములో, ధనమో, వస్తువులో, రత్నములో, రాసులో అడుగుతావనుకుంటే ఏమిటయ్యా 3 అడుగుల భూమిని అడిగావు, ఏమిటయ్యా బాపడా అంటే నన్ను ఏం చేసుకోమంటావయ్యా నీవు అంటూ పరమాత్మ చెబుతున్నాడు. శృణు దైత్యేంద్ర వక్ష్యామి గుష్యాత్ గుష్యతరం పరం సర్వసంగ విహీనానాం కిమర్థై సాధ్యతే వద అహం తు సర్వభూతానాం అంతర్యామీతి భావయ మయి సర్వమిదం దైత్యా కిమన్యై సాధ్యతే వద రాగద్వేష విహీనానాం శాంతానాం జక్తవాయినాం నిత్యానందస్వరూపానాం కిమన్యై సాధ్యతే ధనై. రాగద్వేషములన్నీ కూడా వదిలినటువంటి నేను సర్వసంగ పరిత్యాగిని, సర్వమంతా వ్యాపించి ఉన్నటువంటి వాడిని, నాకు ఎందుకయ్యా ఈ భూమి ధనము అంతా కూడా, నాకెందుకయ్యా ధనకనక వస్తువాహనములు, కేవలం 3 అడుగుల భూమిని మాత్రం ఇవ్వయ్యా చాలు. సమస్తమైనటువంటి రాగములన్నీ కూడా వదిలినటువంటి వాడిని, అంతర్యామిగా ఉన్నటువంటి నన్ను తెలుసుకోవడం నీకు సాధ్యమవుతుందా? అయినప్పటికీ కూడా నీవు అడిగావు కాబట్టి నేను తపస్సు చేసుకోవడానికి 3 అడుగుల దానం నాకు చాలు అంటూ దానగుణ విశేషాలను చెబుతున్నాడు. యోగ్యునికి భూదానం చేస్తే అన్ని దానముల కంటే గొప్పదైనటువంటిది ఓ రాజా. అలాగే భూదానంతో సమానమైనటువంటిది ఈ 3 లోకాలలో కూడా ఏమీ లేదు. బ్రతుకు తెరువు లేనటువంటి ఒక సద్బ్రాహ్మణునికి కనుక నీవు భూమిని దానం చేసినట్లయితే పుణ్యఫలాన్ని కూడా పొంది అనేక జన్మలలో చేసినటువంటి పాపములన్నీ కూడా తొలగిపోతాయ్యా. 3 అడుగుల దానాన్ని నీవు నాకు భూమిని దానంగా ఇవ్వయ్యా. సద్బ్రాహ్మణునికి భూదానం చేసినట్లయితే దాని యొక్క ఫలితాన్ని వర్ణించడానికి 3 సంవత్సరములు చెప్పినా అది సరిపోదు, అంత ఫలితం ఉంటుందయ్యా రాజా. కాబట్టి చెరకు, గోధుమ, కంది, పోక చెట్టు మొదలగు వాటిని భూమిని దానం చేసినట్లయితే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడితో సమానమేనయ్యా, విష్ణువుతో సమానమే, ఇందులో సంశయమే లేదు. అలాగే నీవు కనుక 4 బస్తాల ధాన్యాన్ని బ్రాహ్మణోత్తముడికి దానం చేసినట్లయితే అశ్వమేధ యాగం చేసిన 100 అంటే 100 అశ్వమేధ యాగములు చేసినటువంటి ఫలితం కలుగుతుందయ్యా హే రాజా. 100 గంగా స్నానములలో స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. 100 సార్లు నీవు గంగా స్నానం చేసినట్లయితే, గంగలో మునిగి స్నానం చేసినట్లయితే ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితము కూడా కేవలం 4 బస్తాల ధాన్యాన్ని ఒక సద్బ్రాహ్మణుడికి కనుక దానం చేసినట్లయితే 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలితంతో పాటుగా 100 గంగా స్నానములు చేసినటువంటి ఫలితం కలుగుతుందా హే రాజా. అలాగే 8 బస్తాల ధాన్యమును కనుక ఒక బ్రాహ్మణోత్తముడికి నీవు భూమిని దానం చేసినట్లయితే 1000 అశ్వమేధ యాగములు చేసిన ఫలితం కలుగుతుందయ్యా హే రాజా.
విప్రాయ వృత్తిహీనాయ సదాచారరతాగిత ద్రోణికాం పృథివీం దత్వా యత్ఫలం లభతే శృణు గంగాతీర్థాస్త్వమేధానాం శతాని విధివన్నరః కృత్వా యత్ఫలమాప్నోతి తదాప్నోతి సపుష్కలం దదాతి ఖారికాం భూమిం దరిద్రాయ ద్విజాయయః తస్య పుణ్యం ప్రవక్ష్యామి వదతో మే నిశామయ అశ్వమేధ సహస్రాణి వాజపేయ శతాని చ విదాయ జాహ్నవీ తీరే యత్ఫలం తల్లభే ధ్రువం భూమిదానం మహాదానం అతిదానం ప్రకీర్తిదం సర్వపాప ప్రసవనం అపవర్గ ఫలప్రదం. హే రాజా, అలాగే దరిద్రుడైనటువంటి ఒక బ్రాహ్మణోత్తముడికి 8 బస్తాల ధాన్యమును కనుక నీవు భూమిని దానం చేసినట్లయితే 1000 అశ్వమేధ యాగములతో పాటుగా 100 వాజపేయ యాగములు చేసినటువంటి ఫలితముతో పాటుగా గంగా తీరంలో చేసినటువంటి ఫలితం కూడా నీకు సిద్ధిస్తుందయ్యా. అన్ని దానములలో కూడా గొప్పదైనటువంటి దానం భూదానం అయ్యా, దీనికి సాటి వేరే లేదు. భూదానం వలన సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా నశించిపోతాయ్యా. సాక్షాత్తు శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం వలన మోక్షాన్ని పొందుతావయ్యా, పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వలన అని చెబుతున్నారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆ యొక్క బలిచక్రవర్తి వారికి చెబుతూ అత్రేతిహాసం వక్ష్యామి శృణు దైత్యకులేశ్వర యశ్రుత్వా శ్రద్ధయా యుక్తో భూమిదాన ఫలం లభేత్. హే రాజా, నీకొక ఇతిహాసాన్ని చెబుతాను వినవయ్యా అంటూ చెబుతున్నారు. భూదానము యొక్క ఫలితాన్ని గూర్చి గొప్పదైనటువంటి ఇతిహాసమునకు ఒక గాథని చెబుతున్నాడు సాక్షాత్తు పరమేశ్వరుడు ఆ బలిచక్రవర్తి గారికి. ఆసీత్ పురా ద్విజవరో బ్రహ్మకల్పే మహామతి దరిద్రో వృత్తిహీనశ్చ నామ్నా భద్రమతిర్బలే శృతాని సర్వశాస్త్రాని తేన వేదవిదా బలే శృతాని చ పురాణాని ధర్మశాస్త్రాని సర్వశః అభవం తస్య షట్కత్వః శృతిసింధుః యశోవతి కామినీ మాలినీ చైవ శోభాచేతి ప్రకీర్తితాః ఆసు పత్నీషు తస్యాః 45 పుత్రానామసురశ్రేష్ఠా సర్వే రిత్యం బుభుక్షితాః. నాయనా దైత్యేశ్వర, దైత్యరాజా, ఒక ఇతిహాసాన్ని చెబుతున్నాను, శ్రద్ధగా వినవయ్యా అంటూ చెబుతున్నాడు పరమాత్మ. పూర్వకాలంలో బ్రహ్మకల్పంలో మహామతి అయినటువంటి వాడు, కటి దరిద్రుడైనటువంటి వాడు, వృత్తిరీత్యా కూడా బ్రాహ్మణోత్తముడైనటువంటి భద్రమతి అని పేరు కలిగినటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు అన్నాడయ్యా. అతను అన్ని వేదములు, శాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు, ధర్మశాస్త్రములు కూడా చక్కగా అభ్యసించాడు ఆ భద్రమతి. అభ్యసించిన తర్వాత అతనికి వివాహం జరిగింది. ఆ భద్రమతికి 6 భార్యలు ఉన్నారు. వారు శృతి, సింధు, యశోవతి, కామిని, మాలిని, శోభ అయినటువంటి 6 భార్యలుగా పొందినటువంటి తనకి ఆ భార్యల ద్వారా తనకు 240 మంది పుత్రులు జన్మించారయ్యా. ఆ పుత్రులు భార్యలు చివరకు తాను కూడా ఆకలిచే పీడింపబడుతూ ఉన్నారు. అధిక సంతానం కలిగినది, పైగా కడు దరిద్రుడు అయినప్పటికీ కూడా వేదాంగములన్నీ కూడా సకల శాస్త్రములు కూడా క్షుణ్ణముగా అధ్యయనం చేసినటువంటి సద్ధర్మపరుడైనటువంటి ఇతనికి ధనహీనము చేత బాధపడుతూ, దరిద్రుడుగా బాధపడుతూ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఆ భద్రమతి అయినటువంటి బ్రాహ్మణోత్తముడు. ఇలా ఉండగా ఈ ఎంత ఉన్నప్పటికీ కూడా వేద విద్యను అభ్యసించినప్పటికీ కూడా తన భార్యా బిడ్డలను పోషించుకోవడం కోసం ధనం లేకపోతే కష్టం కదా. కాబట్టి ఐశ్వర్యం, బహుసంతానవంతుడు, పైగా ఎంతమంది 240 మంది పుత్రులు కలిగారు. వారందరినీ పోషించాలంటే ఇతని దగ్గర ఐశ్వర్యం లేదు. ఐశ్వర్యం ఎప్పుడైతే లేదో బంధువులు, మిత్రులు ఎవరూ కూడా దగ్గరికి రారు, దూరంగా వెళ్ళిపోతారు కదా.
ప్రియులు కానీ, పుత్రులు కానీ, పౌత్రులు కానీ, బాంధవులు కానీ, ఆఖరికి సోదరులు కానీ, శిష్యులు కానీ ఎవ్వరూ తన దగ్గర ఉండరు కదా. ఐశ్వర్యం లేకపోతే చాలా కష్టం కదా. మరియు చండాలుడైనను బ్రాహ్మణుడైనను భాగ్యవంతుడిగా ఉంటేనే పూజిస్తూ ఉంటుంది లోకం. కానీ దరిద్రుడైనటువంటి పురుషుడున్నాడే అతడు కట్టెతో సమానం, జీవత్యం వల్లే బతకవలసినదే. సంపద గలవాడు కఠినవాడైనప్పటికీ కూడా అతన్ని పూజిస్తూనే ఉంటారు. మృదు స్వభావం గలవాడైనా పూజిస్తూనే ఉంటారు. గుణహీనుడైనట్టు అయినప్పటికీ కూడా గుణవంతుడుగానే ఉంటూ ఉంటాడు సంపద ఉంటే. మూర్ఖుడైనను పండితుడిగానే ఉంటాడు సంపద ఉంటే. కానీ అది అశాశ్వతమైనటువంటి తెలిసి కూడా తన జీవనయానాన్ని సాగించాలి. బహుసంతానవంతుడు కాబట్టి దారిద్ర్యం చేత బాధపడుతూ ఉన్నాడు ఆ బ్రాహ్మణోత్తముడు. అంతులేని దుఃఖాన్ని పొందుతున్నాడు. ఎందుకయ్యా అంటే తను కడు పేదవాడు, పైగా వివాహం చేసుకున్నాడు, 6 భార్యలు, 6 భార్య వలన సంతానాన్ని పొందాడు. ఆశకు దాసుడైపోయాడు. ఎప్పుడైతే ఆశకు దాసులైపోతారో వాడు లోకాలకందరికీ కూడా కంటకంగా మారిపోతూ ఉంటారు కదా. సకల శాస్త్రములు తెలిసిన వాడైనప్పటికీ కూడా దారిద్ర్యం చేత బాధపడుతూ ఉన్నటువంటి వారిని ఎవరూ కూడా దగ్గరికి చేర్చుకోరు కదా. ఎందుకయ్యా అంటే దారిద్ర్యం అనేటువంటి గొప్ప ముసలి పట్టుకుంటే దానికి మోక్షం ఉంటుందా? భగవంతుడైనటువంటి పరంధాముని అనుగ్రహం కలిగితేనే మోక్షం కలుగుతుంది. ఆ మొసలి గట్టిగా పట్టుకుంది గజేంద్రుణ్ణి కదా. అప్పుడు గజేంద్రుడు ప్రార్థన చేస్తే పరమాత్మ విన్నాడు. అలాగే కడు దరిద్రుడైనటువంటి వాడికి ఇతరికి దరిద్రం ఎలా పట్టుకుంటుందయ్యా అంటే మొసలి ఎలాగైతే ఆ యొక్క ఏనుగును పట్టుకుందో అలా పట్టుకుంటుందట. కాబట్టి దరిద్రంతో చాలా బాధపడుతున్నటువంటి ఇతనికి భద్రపతి విలపిస్తూ ఉన్నాడు. ఐశ్వర్యమునిచ్చు వారు ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తూ ఉన్నారు. భూమిదానం వినిశ్చిత్య సర్వదానోత్తమోత్తమం దానేన యో నమంతేతి సయేవ కృతవాన్ పురా ప్రాపకం పరమం ధర్మం సర్వకామ ఫలప్రదం దానానాముత్తమం దానం భూదానం పరికీర్తితం. అన్ని దానములలో కూడా గొప్పదైనటువంటి దానం భూదానము. దానిని ఇచ్చివాడు ఎవడో అతడే గొప్పవాడు, పరమధర్మం తెలిసినటువంటి వాడు. అన్ని కోరికలు కూడా తీరాలి అంటే భూదానం చెయ్యాలి. భూదానం చేస్తే దాని ద్వారా మనం ఆకర్షణం చేసుకుని చక్కగా దున్నుకొని ఆ పంటలు పండిన తర్వాత తద్వారా ధాన్యాన్ని తీసుకొని భుజించడానికి వీలవుతుంది. కాబట్టి ఉత్తమమైనటువంటి దానం భూదానం. కాబట్టి ఆ భూదానం ఎవరైనా ఇచ్చేవారు ఉన్నారా అని చెప్పి ఆలోచించాడట. ఆలోచించి ఈ ఒక సుఘోషుడు అనేటువంటి ఒక గొప్ప బ్రాహ్మణోత్తముడు ఉన్నాడని తెలుసుకున్నాడు. ఆయన కౌశాంబి అయినటువంటి నగరంలో ఉన్నాడట. ఈ బ్రాహ్మణుడు ఏం చేశాడు? కౌశాంబి అయినటువంటి నగరానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ సుఘోషుడు అనేటువంటి ఐశ్వర్యవంతుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే అతనికి ఆతిథ్యం ఇచ్చాడు ఈ యొక్క సుఘోషుడైనటువంటి పరమ బ్రాహ్మణోత్తముడు. వెళ్ళి ఆ ఈ బ్రాహ్మణుని యాచన చేస్తున్నాడు. ఏమిటయ్యా అంటే 5 మూరల భూమిని నాకు దానం ఇవ్వండి అని అడిగాట. సుఘోషుడు పరమానందం చెందాడు. భద్రమతి ఎప్పుడైతే వచ్చాయి ఈ ప్రకారంగా అడిగాడో పరమానందం చెందిపోయాడట ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు. ఎందుకయ్యా అంటే ఎల్లప్పుడూ కూడా ధర్మాన్ని చేస్తూనే ఉండేవాడు. ఐశ్వర్యవంతుడు ఎప్పుడూ కూడా దాన ధర్మాలు చెయ్యాలి. చెయ్యకపోతే అది వ్యర్థమవుతుంది. కాబట్టి ఐశ్వర్యుడంతో అయినటువంటి బ్రాహ్మణోత్తముడు ఎప్పుడైతే ఈ భద్రమతి అయినటువంటి బ్రాహ్మణోత్తముడు వచ్చి నాకు 3 మూరల భూమిని దానం చెయ్యండి అని చెప్పి ఎప్పుడైతే అడిగాడో పరమానంద భరితుడై అతన్ని ఆహ్వానించి లోపలికి రాగానే కాళ్ళు కడుక్కోవడానికి తీర్థం ఇచ్చి, పుచ్చుకోవడానికి మంచి తీర్థం ఇచ్చి, కుశల ప్రశ్నలు వేసి, స్వామి సాక్షాత్తు శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం చేత మీరు నన్ను ఈ ప్రకారంగా అర్థిస్తున్నారు, చాలా సంతోషం, మీ రాక మాకు చాలా ఆనందం కలిగిస్తోంది. ఎందుకంటే ఈ పృథివీ అంతా కూడా పాలించేవాడు పరమాత్మ విష్ణుమూర్తి ఒకడే. కాబట్టి
ఆ పృథివీ అనేటువంటి నామముందే దానిని అశేషమైనటువంటి విష్ణువు యొక్క అనుగ్రహం చేత ఈ పృథివీని దానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో తమరు చెబుతూనే ఉన్నారు కదా. కాబట్టి ఆ జనార్దనుడు ప్రసన్నమవ్వాలంటే భూదానం చెయ్యాలి. ఓ బ్రాహ్మణోత్తముడా, తప్పక దానం చేస్తాను, మీరు అడిగినంత ఇస్తాను అంటున్నాడు. ఆ సుఘోషుడు అన్నటువంటి కౌశాంబీ నగరమునకు చెందినటువంటి బ్రాహ్మణోత్తముడు, భద్రమతి అయినటువంటి బ్రాహ్మణోత్తముడు 3 మూరల దానం అడిగిన వెంటనే ఈ ప్రకారంగా చెబుతున్నాడు. భూదానాన్ని ఇచ్చేశాడు. వెంటనే చక్కగా విష్ణుప్రీతితోటి భూదానాన్ని ఎప్పుడైతే స్వీకరించాడో పరమ శ్రోత్రీయుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు యాచకించగానే దానం చేసేశాడు. ఇట్లు భూదానం చేసినటువంటి సుఘోషునికి కోటి వంశములలో కూడి ఉన్నవాడై దుఃఖమును త్యజించి అంత్యాన్ని విష్ణులోకానికి పొందాడట. ఈ యొక్క భద్రమతి అయినటువంటి బ్రాహ్మణోత్తముడికి 3 మూరల దానం చేసినటువంటి సత్ఫలితం వలన సమస్తమైనటువంటి సుఖములన్నీ కూడా అనుభవించి ఏ లోకంలో పరంలో శివనారాయణ యొక్క సాయుధ్యాన్ని పొందాడట ఆ సుఘోషుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు. సుఘోషుడు చేసినటువంటి భూమినంతా కూడా దానాన్ని తీసుకున్నాడు. తీసుకుని ఈ భద్రమతి కూడా ఏం చేశాడు, తన కుటుంబంతో కలిసి 10,000 యుగములు తను కూడా విష్ణుభవనంలో నివసించాడట. యజ్ఞయాగములు చేస్తూ 1,000,000 యుగముల బ్రహ్మభవనం నివసించి 5 కల్పములు ఇంద్ర పదవిని అనుష్ఠించి తర్వాత భూలోకానికి చేరి ఐశ్వర్యంతో కూడి ఉన్నవాడై మహాభోగుడై సుఖిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా భద్రమతి ఏం చేస్తూ ఉన్నాడు, తను శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం చేత నిరంతరం అనేక రకమైనటువంటి కామరహితుడై శ్రీమన్నారాయణనికి తోడి కూర్చి భక్తితోటి సేవిస్తూ ఉన్నాడు, ఆరాధన చేస్తూ ఉన్నాడు, యజ్ఞాగాలు చేస్తున్నాడు. అడిగిన బ్రాహ్మణుడికి లేదనక దండ దానం చేస్తూ ఉన్నాడు. ఆ సుఘోషుడు అన్నటువంటి బ్రాహ్మణోత్తముడు ఇచ్చినటువంటి 3 మూరల భూమిని తీసుకున్నటువంటి ఈ యొక్క బ్రాహ్మణోత్తముడు, భద్రమతి అయినటువంటి బ్రాహ్మణోత్తముడు చక్కగా దానిని దున్నుకొని రెట్టింపుగా చేసుకుని ఐశ్వర్యవంతుడయ్యి తను కూడా దానం చేసినటువంటి స్థితికి వచ్చి అందరికీ కూడా అడిగిన వాడికి లేదనకుండా దానం చేస్తూ ఉన్నాడు ఈ భద్రమతి అయినటువంటి బ్రాహ్మణోత్తముడు. అనేక రకమైనటువంటి బ్రాహ్మణోత్తములకి దానం చేస్తూ శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం చేత అనేక కోటి వంశములతో కూడి సాక్షాత్తు మోక్షాన్ని పొందాడట. కావున సర్వధర్మ పరాయణుడైనటువంటి ఓ దైత్యవతి, మోక్షము కొరకు తపస్సు చేయుటకు 3 అడుగుల భూమినివ్వయ్యా అని చెప్పి తిరిగి మరలా ఈ భద్రమతి వృత్తాంతాన్ని సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే మన బలిచక్రవర్తి వారికి చెప్పాడట. కాబట్టి వెంటనే 3 అడుగుల భూమిని దానం చేయమనగానే బలిచక్రవర్తి గారు ఏం చేశారు, పరమానందం పొందారు. భూదానం యొక్క ఫలితాన్ని, భూదానం చేసినటువంటి వారిని, భూదానం స్వీకరిస్తే ఏమొస్తుంది, స్వీకరించిన తర్వాత ఎటువంటి స్థితి కలుగుతుంది, భూదానమును చేసినటువంటి వారికి ఎటువంటి స్థితి కలుగుతుందో చక్కగా విశదీకరించాడు పరమాత్మ. ఎప్పుడైతే చక్కగా విశదీకరించాడో మహదానంద భరితుడైనటువంటి బలిచక్రవర్తి గారు ఆ బ్రాహ్మణోత్తముడు అడిగినటువంటి ఆ వటువన అయినటువంటి వామన రూపంలో ఉన్నటువంటి పరమాత్మ అడిగినటువంటి దానాన్ని ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. సిద్ధమయ్యి జలపూర్ణ కలశాన్ని తీసుకొని ఆ బ్రహ్మచారి అయినటువంటి వామనుడికి భూదానం చేయడానికి సిద్ధపడ్డాడట. విష్ణు సర్వగతో జ్ఞాత్వా జలధారావరోధినం కావ్యం హస్తదర్భాగ్రం తచ్చిరే సంనివేశయిత్ దర్భాగ్రే అభూన్మహాశస్త్రం కోటిసూర్య సమప్రభం అమోఘం బ్రాహ్మమత్యుగ్రం కావ్యాక్షిగ్రాసలోలుపం శశాప భార్గవస్తూరానసురానేవ చక్షుషా పశ్యేతి వ్యాధిదేశే చ దర్భాగ్రం శత్రుసన్నిభం బలిర్దదౌ మహావిష్ణో మహీం త్రిపద సంవిధాం. శ్రీమన్నారాయణుడికి ఎప్పుడైతే ఆ యొక్క బలిచక్రవర్తి దానాన్ని చేయడం కోసం జలపూర్ణమైనటువంటి కలశాన్ని తీసుకున్నాడు.
దానికి ముందుగానే నివారించాడు కదా మన శుక్రాచార్యుల వారు. నాయనా, వచ్చేటివాడు నీ యొక్క వంశాన్ని నాశనం చేయడం కోసం, నిన్ను పాతాళ లోకంలోకి తొక్కేయడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంగా వచ్చాడయ్యా అని చెప్పకనే చెబుతూ వద్దు వద్దు వచ్చేటివాడు పరమాత్మ అని చెప్పితే ఆ శ్రీమన్నారాయణుడే వచ్చి అడిగితే అంతకంటే భాగ్యం ఏముంది స్వామి? కారే రాజులు రాజ్యములు ఏరరే వారేరిని గర్భోన్నతిని చెందరే సిరి మూట కట్టుకుని పోయారా, వాళ్ళందరూ నేను దానం చేయడానికి సిద్ధమని చెప్పి సిద్ధపడి జలపాత్ర తీసుకోగానే ఆ పాత్రలో శుక్రాచార్యుల వారు చక్కగా అడ్డుపడ్డారు. ధారపడకుండా ఆ విషయాన్ని గ్రహించాడు పరమాత్మ. ధార పోయడానికి సిద్ధంగా ఉన్నాడు. ధార కిందకి రావడం లేదు, పడడం లేదు. ఈ పరమాత్మ యొక్క కరముల కింద ఉన్నాయి. చూస్తూ ఉన్నాడు బలిచక్రవర్తి. ఈ విషయాన్ని ఒక్కసారి గమనించాడు మన పరమాత్మ వామన రూపంలో ఉన్నటువంటి నారాయణుడు. ఒక దర్భను తీసుకుని జాగ్రత్తగా మెల్లిగా యొక్క పూర్ణ కలశమునకు ఉన్నటువంటి దాని మధ్యలో రంధ్రంలో అలా చక్కగా పై గుచ్చాడట. గుచ్చిన వెంటనే దాని యొక్క నేత్రం కాస్త పోయింది శుక్రాచార్యుల వారికి. అప్పటి నుండి ఒంటి కన్నువాడైపోయాడు శుక్రాచార్యుల వారు. వెంటనే పాత్రలో ఎప్పుడైతే ధార కిందకు పడిందో తప్పనిసరిగా ఆ శ్రీమన్నారాయణుడినే ధ్యానం చేస్తూ నమోత్పనంతాకి సహస్రమూర్తయే సహస్రపదాక్షి శరోరవాహవే సహస్రనామనే పురుషాగి శాశ్వతే సహస్రయోగధారిణే నమః అంటూ ఆ పరమాత్మకి 3 అడుగుల దానాన్ని భూమిని దానంగా చేయడానికి సిద్ధపడ్డాడు. ఎప్పుడైతే దానానికి ఇస్తూ ఉన్నాడో వెంటనే ఈ యొక్క శ్రీమన్నారాయణుడు 3 అడుగుల భూమిని ఎప్పుడైతే దారపోశాడో విశ్వాత్మకుడైనటువంటి పరంధామ ఒక పాదాన్ని బ్రహ్మలోకంలోకి చేర్చేశాడు. మరి 2వ పాదం కాలి బుటన వేలు గోరుతో బ్రహ్మాండం అంతా కూడా చీలిపోయింది. ఆ బ్రహ్మాండము నుండి జలములన్నీ కూడా బహుధారణగా బడిపడుతూ ఉన్నాయి. విష్ణుపాదమున కడిగి నిర్మాల్యము లోకమునకు పావనం చేస్తూ ఉన్నది. బ్రహ్మాండమంతా కూడా నిండిపోయి ఉన్నది. అట్లు పావనమైనటువంటి ఆ జలము బ్రహ్మాది దేవతలందరూ కూడా చక్కగా పానం చేశారట. సప్తఋషుల చేత సేవించబడి మేరు పర్వత శిఖరంపై ఉన్నాడట పరమాత్మ. త్రివిక్రమావతారం దాల్చేశాడు పరమాత్మ. ఆశ్చర్యభూతుడైపోయాడు. బ్రహ్మాది దేవతలు, మునులు, ఋషీశ్వరులు, మనువులు అందరూ కూడా ఆనందంగా ఈ యొక్క దృశ్యాన్ని చూశాడు. ఒక పాదం కింద ఉంది, 2వ పాదం పైకి త్రివిక్రమావతారం దాల్చేశాడు పరమాత్మ. ఆ రూపాన్ని చూసి వర్ణిస్తూ ఉన్నారు. చక్కగా మహాత్ముడైనటువంటి పరమాత్మని స్తోత్రం చేస్తున్నారు బ్రహ్మాది దేవతలందరూ కూడా. నమఃపరేశాయ పరాత్మరూపిణే పరాత్మరాయ పరరూపధారిణే బ్రహ్మాత్మనే బ్రహ్మరతాత్మబుద్ధయే నమోస్తుతే అవ్యాహత కర్మశీలినే పరేశ పరమానంద పరమాత్మన్ పరాత్మర సర్వాత్మనే జగన్మూర్తే ప్రమాణాతీతే నమః విస్పదచక్షుదే తుభ్యం విస్పదో బాహవే నమః విస్పదశరసే దైవ విస్పదో కతయే నమః ఏవం చుతో మహావిష్ణుః బ్రహ్మాద్యైః దర్భ్యోకశం తత్వా భయం తమూదే దేవదేవ సనాతనః. పరమాత్మ ఎప్పుడైతే ఈ ప్రకారంగా రూపాన్ని ధారించాడో వెంటనే ఆనందంగా ఓ పరాత్పర పరమేశ శ్రీమన్నారాయణ బ్రహ్మాది దేవతలకు కూడా అంతు చిక్కినటువంటి పరమాత్మ, అడ్డులేనటువంటి అనేక రకమైనటువంటి కర్మల చేయు స్వభావం కలిగినటువంటి పరమాత్మ నీకు నమస్కారమయ్యా. పరేశ పరమానంద స్వరూప పరమాత్మ, పరంధామ, పరంజ్యోతి, జగత్స్వరూప, ఈ ప్రమాణములకు అందరికీ కూడా అందనటువంటి వాడా, అన్ని గతులకు నీవే దిక్కైనటువంటి వాడా, బ్రహ్మాండమంతా నిండినటువంటి పరమాత్మ, సనాతనుడైనటువంటి దేవదేవ పరాత్మర అంటూ ఎప్పుడైతే బ్రహ్మాది దేవతలు అందరూ కూడా స్తోత్రం చేశారో వారందరికీ కూడా అభయం ఇచ్చాడు పరమాత్మ. వెంటనే ఈ ప్రహ్లాదుల వారి యొక్క కుమారుడు విరోచనుడు, విరోచనుడి వారి యొక్క కుమారుడు బలిచక్రవర్తి కదా. ఇక ఒక అడుగు భూమి ప్రసాదించడం కోసం భూమిని దానం చెయ్యాలి అని చెప్పి అంటే ఏం చెయ్యాలి? ఒక పాదం కింద ఉండిపోయింది, ఇంకో పాదం ఆకాశానంతా కూడా చేరిపోయింది. ఆశ్చర్యపోతూ ఉన్నాడు పరమాత్మ యొక్క రూపాన్ని చూసి. ఇక
మూడవ పాదం ఎక్కడ పెట్టవయ్యా అంటే ఇంక పెట్టడానికి ఏముంది, బ్రహ్మాండం అంతా నిండిపోయింది, శిరస్సుపై ఉంచాడు. చక్కగా అతనికి మోక్షాన్ని ప్రసాదించి రసాతలంలో నీవు రాజ్యం నీకు ప్రసాదిస్తున్నానయ్యా, చక్కగా నీవు వెళ్ళి బలిచక్రవర్తి నీకు సామ్రాజ్యం పూర్తి చేసి చక్కగా పరిపాలన చేసి తిరిగి మరలా నీవు భక్తవత్సరుడై నా యొక్క సాన్నిధ్యానికి నాకు ద్వారపాలుడుగా తిరిగి మరలా నీవు రావయ్యా అని చెప్పి ఆశీర్వచనం చేశారు పరమాత్మ. మహత్తరమైనటువంటి బలిచక్రవర్తి గారు శ్రీమన్నారాయణుడికి దానమిచ్చి భూమిని త్రివిక్రమావతారాన్ని మనకి దర్శింపజేసినటువంటి మహానుభావుడు సాక్షాత్తు బలిచక్రవర్తి గారు. అదితి మాత 100 దివ్య సంవత్సరములు తపస్సు చేసినటువంటి ఫలితముగా భగవంతుడైనటువంటి ఆ పరంధాముడు ఆమె గర్భపాతమున జన్మించి వామన రూపధారి అయి యజ్ఞమునకు వచ్చి అక్కడ యజ్ఞంలో ఆ బలిచక్రవర్తి గారు చేస్తున్నటువంటి యజ్ఞాన్ని దర్శించి బలిచక్రవర్తి గారికి ఆనందాన్ని కలగజేసి 3 అడుగుల భూమిని దానమయ్యా అని చెప్పి అడిగితే వెంటనే పరమాత్మ యొక్క అనుగ్రహం చేత 3 అడుగుల దానమును కూడా శుక్రాచార్యుల వారు నివారించినప్పటికీ కూడా దానాన్ని ఇచ్చినటువంటి బలి గొప్ప చక్రవర్తి. అందుకనే ఆయన పరమ ధార్మికుడు భక్తవత్సరుడైనటువంటి పరంధాముని యొక్క అనుగ్రహానికి పొంది గొప్ప దానం చేశాడు, పరమాత్మకే దానం చేశాడు. అటువంటి బలిచక్రవర్తి గారి దానం చేసినటువంటి బలిచక్రవర్తి గారు ఎవరో కాదు, సాక్షాత్ శ్రీమన్నారాయణ యొక్క ద్వారపాలకులలో ఒకరు. కాబట్టి తిరిగి మరలా ఆయనకి రసాతలంలో అనేక సంవత్సరములు నీవు చక్కగా యజ్ఞయాగాదులు చేస్తూ రాజ్యాన్ని పరిపాలన చేసుకొని చక్కగా ఉండి ఆ తర్వాత తిరిగి మరలా మోక్షాన్ని పొంది నా వద్దకు రావయ్యా అని ఆశీర్వదించినటువంటి పరమ ఉత్కృష్టమైనటువంటి యొక్క గాథను ఎవరైతే శ్రద్ధగా ఆకర్ణిస్తారో వారందరికీ కూడా పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం కలుగుగాక అంటూ పరమాత్మని చేతులు జోడించి శిరస్సు వంచి పాదాభివందనం గావిస్తూ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి నారదీయ మహాపురాణంలో అనేక రకమైనటువంటి విషయాల వృత్తాంతాలు భగవద్భక్తి గురించి భాగవత సేవ గురించి భాగవతోత్తములను నిందిస్తే ఏం పాపం కలుగుతుందో, భాగవతోత్తములను సేవిస్తే ఏం పుణ్యం కలుగుతుందో, అనేక రకమైనటువంటి గంగా మహాత్ముని గురించి విషయములన్నీ కూడా సవిస్తారముగా నారద మహర్షి వారే స్వయంగా ఆ సనకాది మహర్షిని అడుగుతూ ఉంటే సనక మహర్షి వారు చక్కగా బ్రహ్మమానసపుత్రుడైనటువంటి ఆ మహానుభావుడు నారదుల వారికి అందించినటువంటి వృత్తాంతాన్ని మనం భక్తి శ్రద్ధలతో వింటూ ఉన్నాం. భయంకరమైనటువంటి సర్పములతోటి భయమునినటువంటి రసాతలములలో శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి గారికి ఏవేమి ఇచ్చాడు, తర్వాత ఏ రకంగా జరిగిందినటువంటి వృత్తాంతాన్ని కూడా మనకి నారదీయ మహాపురాణంలో చక్కగా విశదీకరిస్తూ ఉన్నారు ఆ యొక్క సనక మహర్షి. కాబట్టి ఈ యొక్క బలిచక్రవర్తి గారికి దానం చేసినటువంటి బలిచక్రవర్తి గారు శ్రీ మహావిష్ణువునకు సాక్షాత్తు 3 అడుగులు ఇవ్వడానికి దానం చేసినటువంటి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వామనమూర్తి అవతారాన్ని మనం శ్రవణం చేసినటువంటి సత్ఫలితంగా ఈ యొక్క మన భారతావనిలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పశుపక్ష్యాది జంతువులందరూ ప్రాణికోటి అందరూ కూడా సుఖంగా ఉండాలి అని చెప్పి ఆ దేవదేవుణ్ణి ప్రార్థన చేస్తూ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ప్రతిరోజు కూడా మనం శ్రీమన్నారాయణుని సేవించుకుంటూ భక్తితోటి పరంధాముడైనటువంటి పరమాత్మని మనస్సులోనే నిలుపుకుంటూ మనం కూడా ధ్యానం చేస్తూ లిప్తకాలమైన ధ్యానం చేస్తూ చింతయామి హరిమే వసంతతం మందమంద హసితాననాంబుజం నందగోపతనయం పరాత్పరం నారదాది మునిబృందవందితం నారదాది ముని బృందవందితం. శివనారాయణ మనసులో ధ్యానం చేసుకుంటూ వారి యొక్క అనుగ్రహం చేత మనం కూడా కాస్త శ్రవణం చేసే భాగ్యం ప్రసాదించినందులకు కృతార్థలమయ్యామని చెప్పి స్వామివారికి శరణాగతి చేస్తూ సాష్టాంగ ప్రణామం చేస్తూ స్వామివారిని ప్రార్థన చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం
శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైః ఆచార్యైః సత్కృతాయాస్తు మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద గోవింద. ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మీ ఇంట జరిగే వివాహాలకు, పుట్టినరోజు వేడుకలకు, రాజకీయ పార్టీ కార్యక్రమాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు, విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక, సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభ కార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మా అడ్రస్ ఆలేరు టు కొలనుపాక రోడ్, యాదాద్రి భువనగిరి జిల్లా. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 8555993450 మరియు 8125847432.